I was reading an article the other day. It's not written by me. It's written by a very godly man who died some years ago. నేను మొన్న ఒక రోజున ఒక క్రైస్తవ వ్యాసం చదువుతా ఉన్నాను. అది నేను రాయలేదు. అది ఒక చాలా సంవత్సరాల కిందట చనిపోయినటువంటి ఒక దైవజనుడు దాన్ని రాశారు. But let me tell you something here. It may give you a little light on it as you listen to it. అయితే నేను దాని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానిని మీరు వింటూ ఉంటే మీకు మీ జీవితం గురించి దేవుడు కొంత వెలుగు ఇవ్వచ్చు. It's a very brief article, and I just want to read some points in it. అది కేవలం ఒక చిన్న వ్యాసం మాత్రమే. నేను దాంట్లో కొన్ని పాయింట్స్ చదవాలనుకుంటున్నాను. Listen to this. అయితే దీన్ని వినండి. Whenever you see something right and good in another brother, which is better than what you have, are you listening? When you find something right and good in another brother or sister, which is better than what you have, it minimizes you. మీరు ఎప్పుడైనా సరే మీలో ఉన్న దానికంటే వేరొక సహోదరుల్లో కానీ సహోదరిలో కానీ మీలో ఉన్న దానికంటే ఇంకొంత మంచిని మీరు కనుక చూస్తే అది మిమ్మల్ని మీరు తగ్గించుకునేటట్లు చేస్తుంది. నేను చెప్పేది మీరు వింటున్నారా? మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళలో మీకంటే మంచితనాన్ని మీరు చూసినప్పుడు అది మిమ్మల్ని మీరు తగ్గించుకునేటట్లు చేస్తుంది. It makes you smaller. That guy has obviously got a quality that you don't have. అది మీ దృష్టికి మీరు చిన్నవాళ్ళుగా అయ్యేటట్లు చేస్తుంది. ఎందుకంటే ఆ అవతల వ్యక్తి మీరు ఏదైతే కలిగి లేరో దాన్ని కలిగి ఉన్నాడు, ఒక మంచి లక్షణాన్ని. And that is a very good thing. అది చాలా మంచి విషయం. Because then you can have a proper relationship with God. ఎందుకంటే అప్పుడు మీరు దేవునితోటి ఒక మంచి సంబంధం కలిగి ఉండగలరు, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు. Otherwise, all the time you may have been thinking you're better than that person. లేకపోతే ఎప్పుడు కూడా మీరేమనుకుంటా ఉంటారంటే ఆ అవతల వ్యక్తి కంటే మిమ్మల్ని మీరు మంచోళ్ళని, అతనికంటే మీరు ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తిలాగా ఎప్పుడు భావించే అవకాశం ఉంటుంది. But you see something in him that makes you feel small. Be thankful when you see a good quality, Christian quality in another brother that makes you feel small. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీలో లేనటువంటి ఒక మంచి గుణ లక్షణాన్ని ఇంకొక సహోదరునిలో మీరు చూస్తున్నారు. అలాంటి సందర్భాల్లో మీరు కృతజ్ఞులై ఉండండి. ఎందుకంటే మీలో లేని ఒక మంచి లక్షణాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. మీరు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి అది మీకు సహాయం చేస్తుంది. Because that minimizes you. ఎందుకంటే అది మీ దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునేటట్లుగా చేస్తుంది. And then you can have a proper relationship with God as a creature to the Creator. అప్పుడు మీరు దేవునితోటి ఒక మంచి సంబంధాన్ని, ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండటానికి అది మీకు సహాయం చేస్తుంది. ఒక సృష్టించబడిన వ్యక్తి సృష్టికర్తతోటి మీరు ఒక మంచి సంబంధం కలిగి ఉండేటట్లుగా అది చేస్తుంది. That's the first sentence in this article. ఈ యొక్క వ్యాసంలో అది అది మొట్టమొదటి వాక్యం. The opposite of that is, అయితే దానికి ఒక వ్యతిరేక వాక్యం ఏందంటే, when I see something wrong in that person, మనం ఆ ఎదుటి వ్యక్తిలో ఏదైనా ఒక తప్పును మనం గమనించినప్పుడు, ఒక తప్పును చూసినప్పుడు, that is more frequent with all of us. అది మనలో అందరికి సహజంగా ఎక్కువగా మనకి మన జీవితంలో జరుగుతూ ఉండే విషయం అది. I see something wrong in that person, then I'm in danger. అయితే ఎదుటి వ్యక్తిలో అప్పుడు మనం ఒక తప్పును చూస్తా ఉన్నాము, అప్పుడు మనం ప్రమాదంలో ఉంటాం. Because that exalts me. ఎందుకంటే అది నన్ను నేను హెచ్చించుకునేటట్లుగా చేస్తుంది. Hey, I don't do that stupid thing that person is doing. ఏ ఆ అవతల వ్యక్తి చేసే ఆ తప్పుడు పని, ఆ మూర్ఖ పని నేను చెయ్యను అని మనకు అనిపిస్తుంది. I don't have that bad habit that that person has. ఆ యొక్క ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి చెడు అలవాటు నాకు లేదు కదా. And when that happens, my fellowship with God is broken. అలా జరిగినప్పుడు దేవునితో నాకున్నటువంటి సహవాసం అనేది తెగిపోతుంది. Did you know that? ఆ విషయం మీకు తెలుసా? Why is it broken? Because you have exalted yourself over another person.
ఎందుకు సహవాసం తెగిపోయింది? ఎందుకంటే, ఆ ఎదుటి వ్యక్తి కంటే నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు గాబట్టి. who you feel is inferior to you. ఏదో నీకంటే తక్కువగా ఉన్నాడని నువ్వు భావిస్తున్నావు గాబట్టి. And yet there are believers doing this all the time. They wonder why their fellowship with God is broken. Here's the reason. అయితే ఈ విషయాన్ని దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు చేస్తా ఉన్నారు. దేవునితోటి సహవాసం ఎందుకు తెగిపోయింది అనే విషయం వాళ్ళు వాళ్ళు గనక తెలుసుకోవాలనుకుంటే దాని యొక్క కారణం ఇదే. And so you can do something right. అయితే మీరు ఒక విషయాన్ని సరైన విధంగా మీరు చేయొచ్చు. And there, when you're right, you can be wrong. అయితే మీ దృష్టికి మీరు ఒక సరైన విషయం చేస్తున్నప్పుడు మీరు అదే సమయంలో తప్పు కూడా చేస్తుండవచ్చు. So I call this article, the title of this article, When I'm Right, I'm Wrong. అయితే ఈ యొక్క వ్యాసానికి నేను ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటే దానికి నేను ఎలా ఇస్తానంటే, మీరు ఒక సరైన పని చేస్తున్నప్పుడు మీరు తప్పు కూడా చేస్తుండొచ్చు. Because you have a wrong attitude to the other person. You've done something right. ఎందుకంటే మీరు ఎదుటి వారి విషయంలో ఒక తప్పుడు ధోరణి కలిగి ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ మీరు ఒక పనిని సరైన విధంగా చేస్తున్నారు. But then you look at that other person. కానీ మీరు ఆ యొక్క ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆ టైంలో And I see something wrong in him. కానీ మీరు ఒక పనిని సరైన విధంగా చేస్తూ ఆ ఎదుటి వ్యక్తిలో నాకేదో తప్పు అనిపిస్తుంది అని మీరు 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 భావిస్తుండొచ్చు. And then I exalt myself. అప్పుడు నన్ను నేను హెచ్చించుకుంటాను. I'm right, but I'm wrong. అప్పుడు నేను ఒక విషయంలో సరి అయిన వ్యక్తిని అయ్యి ఉంటాను. అదే విషయంలో ఒక తప్పు కూడా చేస్తూ ఉంటాను. What you did was right. నువ్వేం చేసావో అది కరెక్టే. But because you compared yourself with that other person, you're wrong. So when I'm right, I can be wrong. కాకపోతే నువ్వు ఒక సరైన పని చేస్తూ నువ్వు ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నావు కాబట్టి నువ్వు అప్పుడు తప్పు చేస్తున్నట్లు లెక్క. అంటే మనం ఒకే విషయంలో మనం ఒక పనిని కరెక్ట్‌గా చేయవచ్చు. అదే విషయంలో మనం ఒక రాంగ్ కూడా చేయొచ్చు. Meditate a little more on that and you'll understand more of what it really means. మీరు దాని గురించి ఇంకొంచెం ఆలోచించండి. నేను చెప్పిన దాని యొక్క భావం ఏంటనేది మీకు ఆలోచించే ముందు అర్థమవుతది మీరు ధ్యానిస్తే. Because in the midst of doing what is right, if you exalt yourself over others, your fellowship with God is broken. మీరు ఒక పనిని కరెక్ట్‌గా చేసేటువంటి ఒక ప్రక్రియలో మీరు ఎదుటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళని మీరు వాళ్ళ విషయంలో మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే దేవునితోటి మీకున్నటువంటి సహవాసం అనేది తెగిపోతుంది. You may not realize it. ఆ విషయాన్ని మీరు గ్రహించలేకపోవచ్చు. So he goes on to say, listen carefully, there's nothing wrong in being right. ఆ వ్యాసంలో ఇంకా ఆ యొక్క దైవజనుడు రాస్తూ వెళ్తాడు. చూడండి, మీరు ఒక పనిని కరెక్ట్‌గా చేయడంలో తప్పేం లేదు. But it is wrong to have it's wrong to have the wrong attitude in being right. అయితే మీరు ఒక పనిని కరెక్ట్‌గా చేస్తూ మీ ఎదుట ఉన్న వాళ్ళ విషయంలో మీరు ఒక తప్పుడు ధోరణి కలిగి ఉండటము అనేది తప్పు. We must be right. I'm not saying we should be wrong. మనం ఎప్పుడు ఒక పని చేసినా సరే దాన్ని కరెక్ట్‌గానే చేయాలి. మనం ఎప్పుడు తప్పుగా చేయకూడదు. But if I'm right in such a way that I despise another person, then I'm wrong. I have the wrong attitude in being right. Despise another person, then I'm wrong. I'm wrong when I'm right. సో, మనం ఒక పనిని మనం ఎప్పుడైనా కరెక్ట్‌గానే చేయాలి. మనం ఎప్పుడు తప్పుగా చేయాలని కాదు. కానీ మనం ఒక పనిని ఎప్పుడైతే కరెక్ట్‌గా చేస్తామో అది పక్కన వాళ్ళ విషయంలో తప్పుడు ధోరణి కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం తప్పు చేస్తున్నట్టు అవుతది. But it is wrong to have but it's wrong to have the wrong attitude in being right. We must be right. I'm not saying we should be wrong. But if I'm right in such a way that I despise another person, then I'm wrong. I'm wrong when I'm right. అయితే మనం ఒక పనిని సరైన విధంగా చేసేటప్పుడు మనం పక్కన వాళ్ళని చులకనగా చేసేటట్లుగా గనక మనం పక్కన వాళ్ళతో ప్రవర్తిస్తే అప్పుడు మనం ఒక సరైన
పని చేసే విషయంలో మనం తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు లెక్క. And that's a wrong. So we must be not only be right, but have the right attitude అయితే మనం ఒక పనిని సరైన విధంగా చేయాలి. కానీ మన మన ఎదుటి వాళ్ళ విషయంలో మన వైఖరి గూడా సరిగానే ఉండాలి. towards others. And therefore, my attitude towards all my fellow believers and fellow men, human beings, must always be characterized by humility and respect. అయితే ఎదుటి వాళ్ళలో నాతో పాటు ఉన్నటువంటి ఆహ్, ప్రతి ఒక్క దేవుని బిడ్డల విషయంలో కూడా నా వైఖరనేది ఎప్పుడు గూడా దీనత్వంతో కూడి ఉండాలి. నేను ఒక పనిని సరైన విధంగా చేసేటప్పుడు గూడా ఎదుటి వాళ్ళ విషయంలో నేను దీనత్వంగా ఉండాలి. You must look around at everybody else in your church and respect them. నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని నువ్వు చూసినప్పుడు వాళ్ళని నువ్వు గౌరవించాలి. That's the mark of a man of God or a woman of God. అది ఒక దైవజనుని యొక్క లక్షణము. అది ఒక దైవజనురాలి యొక్క లక్షణం. I'm not saying you agree with what they do, అయితే ఎదుటి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని విషయంలో నువ్వు వాళ్ళతో సమ్మతించాలని నేను చెప్పట్లేదు. but if you see something good in you which they don't have, you give the credit to God. అయితే నీ యొక్క ఎదుటి వాళ్ళలో లేనటువంటి ఒక మంచిని నీలో నువ్వు కలిగి ఉంటే దాని క్రెడిట్ నువ్వు దేవునికివ్వాలి. You say, I can't take any credit for that. It's what God has done in me. What can I? It's like the color of your skin. ఆ విషయం నాకు దేవుడు చేశారు. దానికి నా అందరికి నేనేం చేసుకోలేదు అని నువ్వు చెప్పాలి. ఉదాహరణకు ఎలాంటిదంటే నీ యొక్క చర్మపు రంగుతోటి మనం అది సాదృశ్య రూపంగా మనం చెప్పుకోవచ్చు. We did not determine the color of our skin. నా యొక్క రంగనేది ఈ రంగుతోటి నేను ఈ భూమి మీద ఉండాలి అని మనకు మనం నిర్ణయించుకోలేదు. And if you think the color of your skin is better than somebody else's, or you think your face is more handsome or prettier than somebody else's, who did that? You didn't manufacture it. అయితే నీ యొక్క రంగనేది మిగతా వాళ్ళకంటే కొంచెం మంచిగా ఉందనో, లేపోతే నువ్వు మిగతా వాళ్ళకంటే కొంచెం అందంగా ఉన్నావనో నువ్వు అనుకుంటే అది నీకిచ్చింది ఎవరు? Give the glory to God and don't despise anyone. అయితే నీవు దేవునికి మహిమనివ్వు. ఎవరిని గూడా చులకనగా చూడొద్దు. ఎవరిని గూడా తక్కువ చేసి చూడొద్దు. And the other thing he says is, Jesus said that we must love our neighbor as ourselves. ఈ వ్యాసంలో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏందంటే, యేసు ప్రభువు చెప్పినట్లుగా మన యొక్క పొరుగువారిని మనల్ని మనం ప్రేమించుకున్నట్టుగా పొరుగువారిని గూడా ప్రేమించాలని. And so, if you love your neighbor means anybody. You remember one man came to Jesus and said, "Who's my neighbor?" And Jesus told the story of this man who was beaten and fallen on the road, and nobody bothered about him. And the Samaritan went and picked him up, and a total stranger picked him up and took care of him. And Jesus said, "That's the meaning of that's your neighbor, that person who was in need." ఒకసారి యేసు ప్రభువుకు ఒక ప్రశ్న వచ్చింది. నాకు పొరుగువాడంటే ఎవరని? యేసు ప్రభు అప్పుడు ఒక ఉపమానం చెప్పారు. ఒక మంచి సమరయుని యొక్క ఉపమానం. ఒక వ్యక్తి ఆయన్ని రోడ్డు పక్కన ఒకళ్ళు కొట్టి పడవేస్తే ఒక సమరయుడొచ్చి అతన్ని పట్టించుకొని అతనికి తను కేర్ తీసుకుంటాడనమాట. అయితే ఆ యొక్క సమరయునికి అతను ఒక పూర్తిగా అపరిచితుడు. Total stranger picked him up and took care of him. And Jesus said, that's the meaning of that's your neighbor, that person who was in need. సో, అలా ఎవరైతే ఒక అవసరంలో ఉన్నారో ఆయనే నీ పొరుగువాడు అని యేసు ప్రభువు చెప్పాడు. So he says, if I love human beings the way God wants me to love them, నేను నా తోటి మనుషుల్ని దేవుడు ఎలా ప్రేమించమన్నాడో అలా గనక నేను ప్రేమిస్తే I will really long that person should be what, on the basis of what Jesus has done for him, should be able to come to the same type of life that I desire for myself. నేను ఎలాంటి జీవితం అయితే నేను జీవించాలని నేను అనుకుంటానో, నా యొక్క పొరుగు వాళ్ళు కూడా దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి దేవుని యొక్క క్రియలను బట్టి వాళ్ళు గూడా నాలాగా ఒక దైవికమైన జీవితాన్ని నేనెలా జీవిస్తున్నానో వాళ్ళు గూడా అలా జీవించాలని నువ్వు కోరుకుంటావు. I want a godly life for myself. What about your unconverted relatives? అయితే నేను నా జీవితంలో మాత్రం ఒక దైవికమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటాను. అయితే నీ యొక్క బంధువుల్లో రక్షించబడని వాళ్ళ విషయం ఏంటి? You will desire that they should have a godly life also?
అయితే వాళ్ళకి గూడా ఒక దైవికమైన జీవితం కలిగి ఉండాలని నీకు ఆశ ఉందా? That is true Christianity. Otherwise, you're not loving them as yourself. If you love them as yourself, అదే ఒక నిజమైన క్రైస్తవ్యం అయినది. నీకు ఒక ఒక దైవికమైన జీవితం కావాలని నువ్వు అనుకుంటే, వాళ్ళకి గూడా దైవికమైన జీవితం కావాలని నువ్వు కోరుకుంటావు. so you see how if my desire for another person is not that he should also be godly, then my communication with God is broken. నీ యొక్క తోటి వ్యక్తికి నీ వలే ఒక దైవికమైన జీవితం కావాలని నువ్వు కోరుకోనన్నట్లయితే, నీకు దేవునితో సరైన సహవాసం తెగిపోయింది అని అర్థం. Many believers, they don't realize that their communication with God is broken. అయితే చాలామంది విశ్వాసులు దేవునితోటి వాళ్ళకు ఒక సంబంధం అనేది తెగిపోయింది అనే విషయం వాళ్ళు గ్రహించరు. Reason, they don't love their neighbor as themselves. అయితే దానికి కారణం ఏంటి? వాళ్ళ యొక్క పొరుగు వారిని వాళ్ళని వాళ్ళు ఎలా ప్రేమించుకుంటారో వాళ్ళ పొరుగు వారిని అలా ప్రేమించరు. You say the standard is high. It's not high, it is impossible. అయితే మీరు అనొచ్చు, ఈ యొక్క ప్రమాణాలు చాలా ఎత్తులో ఉన్నాయి, మేము అందుకోలేనంత అని. అయితే నేనేం చెప్తానంటే చాలా ఎత్తులో ఉండడం కాదు, ఇది ఒక అసాధ్యమైన ప్రమాణాలు అని చెప్తాను నేను. By the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం అందుకోవడం అనేది అసాధ్యం. The standard that Jesus taught is impossible without being the power of the Holy Spirit. This is what will drive you to seek for the power of the Holy Spirit and say, Lord, I can never come up to this. But the Holy Spirit can help you and me. యేసు ప్రభువు మనకు బోధించింది అదే. పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహాయం లేకుండా ఈ యొక్క బోధ యొక్క ప్రమాణాలు మనం అందుకోవడం అనేది అసాధ్యం అనేది. సో, మనల్ని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వెదికేటట్లు చేయాల్సింది, మనల్ని నడిపించాల్సింది ఇదే. దేవుని యొక్క శక్తి లేకుండా మనం ఆ ప్రమాణాలను అందుకోలేమన్నటువంటి గ్రహింపే. So, even if somebody around me is totally wrong, ఇప్పుడు నా చుట్టూ ఉన్న ఒక వ్యక్తి పూర్తిగా ఒక వ్యక్తి ఒక రాంగ్ అయినా సరే, and I'm totally right, అదే సమయంలో నేను పూర్తిగా రైట్ అయినా సరే, what shall I do then? ఆ టైంలో నేనేం చేయాలి? I see somebody is totally wrong. నేను అక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాను, పూర్తిగా రాంగ్‌గా ఒక పనిని చేస్తున్న వ్యక్తిని. And I'm totally right. అయితే అదే సమయంలో నేను పూర్తిగా రైట్‌గా ఉన్నాను. You know, 1 Corinthians 13 is the great chapter on love. అయితే మీకు తెలుసా, 1 కొరింథీ 13వ అధ్యాయం అనేది ప్రేమను గురించిన ఒక గొప్ప అధ్యాయం. And one of the qualities of love is ప్రేమ కలిగి ఉన్నటువంటి ఒక లక్షణం ఏందంటే 1 Corinthians 13 verse 6. 1 కొరింథీ 13వ అధ్యాయం 6వ వచనం. Do not rejoice in unrighteousness. దుర్నీతి యందు సంతోషింపక. One of the characteristics of love is ప్రేమకున్నటువంటి ఒక గుణ లక్షణాల్లో ఒకటేంటంటే, let me read that verse to you. ఆ వచనాన్ని ఒకసారి నన్ను చదవనివ్వండి. 1 Corinthians 13 and verse 6. Love does not rejoice in unrighteousness. Have you read it? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు ప్రేమ సంతోషించును అని. ఆ వచనం మీరు చదివారా? 1 Corinthians 13 verse 6. Love does not rejoice in unrighteousness. In other words, you don't feel happy that someone is doing something wrong. అయితే ప్రేమ అనేది దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషించిద్ది. అయితే దాని అర్థం ఏంటనేది మీకు చెప్పాలంటే, నీ ఎదుటున్న ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే నువ్వు అతన్ని చూసి సంతోషించవు. Or that someone is wrong. లేకపోతే ఒక వ్యక్తి తప్పుడోడు అయి ఉండొచ్చు. Because then you're rejoicing in unrighteousness. అయితే అప్పుడు నువ్వు సంతోషపడితే ఆ యొక్క దుర్నీతి విషయంలో నువ్వు సంతోషించినట్టు అర్థం. So then the problem is not only with him, the problem is with you. You don't have love in your heart. You don't have the love of Christ. అయితే అప్పుడు సమస్య అనేది ఎదుటి వ్యక్తితోనే కాదు, ఆ సమస్య అనేది నీతో కూడా ఉంది. ఎందుకంటే నువ్వు ఆ సమయంలో సత్యం విషయంలో సంతోషించట్లేదు. నీ హృదయంలో ప్రేమ లేదు. నీ హృదయంలో క్రీస్తు విషయమైన ప్రేమ లేదు. Love does not rejoice in unrighteousness. ప్రేమ అనేది దుర్నీతి విషయంలో సంతోషించదు. Do you feel happy that you're better than that person? నీ ఎదుట ఉన్న వ్యక్తి కంటే కూడా నువ్వు ఇంకొంచెం మంచిగా ఉన్నావని నువ్వు సంతోషిస్తున్నావా? So when you find another person is wrong, I'm just reading this article. కాబట్టి ఆ యొక్క ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే ఒక విషయంలో రాంగ్‌గా ఉన్నాడో,
నేను కేవలం ఈ యొక్క వ్యాసాన్ని చదువుతున్నాను ఇప్పుడు. We must not rejoice in that person's unrighteousness. ఆ యొక్క మనిషి యొక్క దుర్నీతి విషయంలో మనం సంతోషించకూడదు. Glory over the fact that I'm better than him. నువ్వేదో వాళ్ళకంటే ఒక విషయాన్ని మంచిగా, గొప్పగా చేస్తున్నావని నువ్వేదో సంబరపడిపోకూడదు. So in the last paragraph he says, అయితే ఈ యొక్క వ్యాసంలో లాస్ట్ పారాగ్రాఫ్‌లో ఇట్లా రాసుంది. how careful I must be then whenever I'm in a situation where I see that somebody else is wrong. నేను ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నేను చూసినప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. Listen carefully. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. I see that somebody else is wrong. Listen carefully. How careful I must be every time I see a situation where I'm right and I see that somebody else is wrong. I don't try to scramble into a superior position over that person. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఎదుట ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నేను ఆ విషయంలో రైట్‌గా ఉంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనకు ఎదుట ఉన్న వ్యక్తి యొక్క తప్పు విషయాన్ని చూసి నేనేదో నన్ను నేను హెచ్చించుకొని, నన్ను నేను ఒక గొప్ప వ్యక్తినిగా కనపరుచుకోవడానికి నేను ప్రయత్నిస్తుంటానేమో. And feel I'm better than him. అప్పుడు నన్ను నేను గొప్పోడిని అనుకుంటాను. మన ముందున్న వ్యక్తి కంటే కూడా. Instead, I must remember my proper relationship to him as a fellow creature. దానికి బదులుగా నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నాతో పాటు ఒక సృష్టించబడిన వ్యక్తిగా నాకు తనతో ఉన్నటువంటి సంబంధాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. Before God. దేవుని ముందు. We don't have to become like him. Jesus was the most spiritual person that walked on the earth. ఈ విషయాన్ని గ్రహించడానికి మనం ఏదో దేవునిలాగా అయిపోవాల్సిన అవసరం లేదు. And Jesus was the most spiritual person that walked on the earth. యేసు ప్రభు ఈ భూమి మీద నడిచిన వాళ్ళందరిలో కల్లా అత్యంత ఎక్కువగా ఆత్మీయంగా జీవించిన వ్యక్తి. But he never despised anybody. యేసు ప్రభు ఎవరిని కూడా తక్కువ చేసి చూడలేదు. He valued all. He exposed wrong. Look at the way he condemns the Pharisees. ఆయన అందరికీ విలువనిచ్చారు. అదే విధంగా ఆయన పరిసయ్యుల్ని వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎలా ఎత్తి చూపించారో కూడా మనం చూడొచ్చు. They were all wrong, but it was not in a spirit of pride. అయితే వాళ్ళందరూ తప్పే. కానీ యేసుప్రభు అది చూపించింది ఏదో తన ఆత్మీయ సంబంధమైనటువంటి గర్వంగా ఉండి కాదు. Jesus did not say, "You are a hypocrite, but I am not." That's not what he was saying. యేసుప్రభు అక్కడ చెప్పింది మీరందరూ వేషధారులు నేను కాదు. యేసుప్రభు చెప్పిన విధానం అది కాదు. He was exposing wrong. యేసుప్రభు వాళ్ళలో ఉన్న తప్పుని చూపిస్తున్నాడు వాళ్ళకి. But then a few days later he went and died in order to save them from that wrong. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే యేసుప్రభు ఎళ్లి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క తప్పు నుంచి వాళ్ళని రక్షించడానికి యేసుప్రభు ఆయన చనిపోయారు. That's why he had the authority to speak like that. Many people say, "Hey, Jesus condemned the Pharisees," but don't forget that Jesus died for those Pharisees too. అందుకే ఆయనకి ఆ అధికారం ఉంది వాళ్ళ తప్పుని ఎత్తి చూపించడానికి. చాలామంది చెప్తారు యేసుప్రభు పరిసయ్యుల్లో ఉన్నటువంటి తప్పులను చూపించి వాళ్ళు ఒక శిక్షా విధికి లోనైన వాళ్ళగా యేసుప్రభు వాళ్ళని చూపించాడని చెప్తారు. కానీ అదే పరిసయ్యుల కోసం యేసుప్రభు చనిపోయారు కూడా. ఆ విషయాన్ని మర్చిపోకూడదు మనం. But that's the person who's got the right to condemn them. అయితే అలాంటి వ్యక్తికే ఉంటది వాళ్ళని ఒక శిక్షార్హమైన వ్యక్తిగా వాళ్ళలో ఉన్న నేరాన్ని చూపించడానికి. The one who's willing to die for them. ఎవరైతే వాళ్ళ కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే. Jesus had that right. యేసుప్రభుకు ఆ హక్కు ఉంది. But we have to be cautious. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. So, so often we know a little bit of the Bible and we've grown a little spiritually and we understand certain truths which other Christians around us don't know. మనకేదో కొన్నిసార్లు మనకు బైబిల్‌లో ఉన్న విషయాలు కొన్ని మనకు అర్థమైపోవచ్చు. మనం ఇతరుల కంటే కొంచెం ఆత్మీయంగా ఉండొచ్చు. లేపోతే వేరే వాళ్ళకి అర్థం కాని సత్యాలు మనకు కొన్ని అర్థం అవ్వచ్చు. Christians around us don't know. The great danger is that we can suddenly think that we have become very spiritual. అయితే దాంట్లో ఉన్న ప్రమాదం ఏందంటే, మనం ఏదో సడెన్‌గా
చాలా స్పిరిచ్యువల్ అయిపోయాం, ఆత్మీయంగా అయిపోయాం అని మనకు అనిపించొచ్చు. So when you read something like this, that a man got light on and wrote, it really humbles us, and we say, Lord, there's so much of light I need to get. అయితే ఇట్లాంటి వ్యాసం దేవుని బిడ్డలైన వాళ్ళు ఒకళ్ళు రాసిన దాన్ని మనం చదివినప్పుడు, నాకు చాలా విషయాలు నాకు అర్థం గావాలి. అన్ చాలా విషయాల మీద నాకు వెలుగు ఇంకా అవసరమైంది అనే విషయం మనకు అర్థమవుతది. That a man got light on and wrote, it really humbles us, and we say, Lord, there's so much of light I need to get to become like Christ. ఆ విషయం మనల్ని దీనులుగా చేస్తది. దేవా! నేను క్రీస్తులా కావాలంటే నాకింకా చాలా వెలుగు అవసరమైంది అని మనకు ఒక గ్రహింపునిస్తది. It doesn't condemn me, అది నన్ను ఒక శిక్షార్హునిగా నన్ను నేను భావించుకునేటట్లు చేయదు. not at all. అసలు కానే కాదు. I don't condemn myself. Condemning myself is a no entry road. I never go there. అయితే నన్ను నేను ఒక శిక్షార్హునిగా, ఒక నేరస్తునిగా చూసుకోవడానికి మాత్రం కాదు. నేనెప్పటికి నన్ను నేను శిక్షావిధికి లోనైన వాడినిగా చూసుకోను. అది వెళ్ళగూడని మార్గం. But to have a sense of need, that's very good. I believe we must always live with a sense of need. That is what Jesus meant. If any man thirst, let him come to me and drink. కానీ మనం ఒక ఆత్మీయ అవసరతలో ఉన్నామని గ్రహించటం అది ఖచ్చితంగా మనకు కావాలి. యేసు ప్రభువు అదే చెప్పారు. మీలో ఎవరికైనా దప్పికగొనుంటే నా దగ్గరకొచ్చి మీ యొక్క దాహాన్ని తీర్చుకోండి అని చెప్పాడు యేసు ప్రభువు. Out of his innermost being will flow rivers of living water. What is the thirst for? Thirst is, Lord, I'm not yet like you. అప్పుడు నేనిచ్చే నీళ్ళని తాగినప్పుడు వాళ్ళ యొక్క హృదయంలో నుండి జీవజల నదులు పారతాయని యేసు ప్రభు చెప్పాడు. మనకుండాల్సిన దాహం దేనికోసం? I want to be like you, and I will thirst every day. నేను నీ వలే ఉండాలి. దానికోసమే నేను ప్రతిరోజు కూడా దప్పికొని ఉన్నాను. And I might be a little more like you, Lord Jesus. నేను ప్రతిరోజు గూడా ఇంకొంచెం క్రీస్తులాగా నేనుండాలి అని. And love others. And if you have made me overcome in some area, I want to give you all the glory for that. నేను ఇతరులను ప్రేమించాలి అని, నాకు ఏదో ఒక విషయంలో నువ్వు ఏదైనా ఒక ఆత్మీయ విషయంలో జయాన్నిస్తే నీకు మహిమనివ్వాలి అని. I don't want to make what you have done in my life a reason to compare myself with other people and say I'm better than them. అయితే నువ్వు నా జీవితంలో చేసిన ఒక విషయాన్ని తీసుకొని, దాన్ని వేరే వాళ్ళతో పోల్చుకొని, దాన్ని బట్టి వాళ్ళకంటే నేను గొప్పవాడినని నేను పోల్చుకొని చూసుకోవడానికి మాత్రం కాదు. I have to leave that to God. అయితే ఆ యొక్క విషయాన్ని నేను దేవునికే వదిలేయాలి.